హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ ఫుడ్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు కూరను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్డు కూరకు కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. ఉడికించిన గుడ్లు 4, పెద్దుల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పెద్దుల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటాలు, కొబ్బరి నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయ చీలికలు, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూన్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కోడిగుడ్డు కూర తయారీ విధానాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొబ్బరి నూనెను పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1/2 స్పూన్ పంచదార, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపి మళ్ళీ టమాటాలు బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేయకుండానే మంచి కలర్ఫుల్గా ఉంది. సో కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోడిగుడ్డు కూరకు మసాలాను దంచుకుందాం. ముందుగా కొన్ని మిరియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్,
వీటిని మెత్తగా పొడి చేసుకోకుండా కొద్దిగా బరకగానే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాను రెడీ చేసుకుందాం. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కూరలో వేసుకుందాం ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి 1-2 నిమిషాల పాటు ఈ మిశ్రమం మొత్తం బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్కు ఇలా ఘాట్లు పెట్టుకొని వీటిని ఈ మిశ్రమంలో వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్ల ఉల్లిపాయ కూర రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. గోల్డెన్ ఫుడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.